నేను కట్టుకున్న శారీ వచ్చేసి డోలా సిల్క్ అండి. మంచి డోలా సిల్క్ శారీ అనమాట. డోలాలోనే కొంచెం టస్సర్ మిక్స్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి. మంచి లైట్ వెయిట్గా ఉంది అండ్ ఈజీ టు వేర్ అనమాట. డే అంతా కట్టుకున్నా కూడా మనకి ఎటువంటి నలగడం అలా లేదండి. సింపుల్గా చాలా బాగా అనిపించేస్తుంది. కలెక్షన్ అది చాలా బాగుంది. డోలానే కానీ కొంచెం వేరియేషన్ ఉందండి. మీరు దగ్గర నుండి చూస్తే కనుక దీంట్లో జరీ లైన్స్ అనేది వస్తాయన్నమాట. మనకి సెల్ఫ్ వివింగ్ జరీ లైన్స్ అనేది వచ్చేస్తాయి. ఫ్యాబ్రిక్ లోనే ఉంటుందండి. ఇలా బాందిని డిజైన్ అనేది వస్తుంది అనమాట. సో మనకి బాందిని అనేది ఎవర్ గ్రీన్ గా నడుస్తుంటుంది కదా. డోలా విత్ కాంబినేషన్ ఆఫ్ బాందిని చాలా బాగుంది. 2 కలర్స్ ఆఫ్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మెంతి ఎల్లో కలర్ అండి. లైట్ మెంతి ఎల్లో కలర్. మెంతి ఎల్లో కలర్ కి ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్. శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీ టు వేర్ అనమాట. మనం జర్నీస్కి కానీ ఇప్పుడు ఎక్కడికైనా సమ్మర్లో ట్రిప్స్ ప్లాన్ చేస్తారు కదా అండి. సో దానికి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు ఈ శారీస్ని. ఏ సీజన్కైనా తట్టుకుంటాయి. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి జరీ అండి, ప్రింట్ కాదు. ఈ శారీ అంతా కూడా మనకి మంచిగా టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చి జరీలోనే వస్తుంది. ఇలా బాందిని ప్రింట్ అనేది వస్తుంది అండ్ మిడిల్లో మంచి జరీ లైన్స్ అనేది వస్తుంది. మీకు అది తెలుస్తుందా, కనిపిస్తుందమ్మా? తెలుస్తుందా? జరీ లైన్స్ తెలియట్లేదా మీకు? శారీలో వస్తుందండి ఇది. నేను మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి మంచి బ్రిక్ రెడ్లో వచ్చిన జరీ అండి. మంచి ఫినిషింగ్ వచ్చేసింది, ఏం తట్టుకోకుండా. ఇక్కడ కూడా ఏం తెలియట్లేదండి, ఎందుకంటే మనకి శారీ వివింగ్లోనే వచ్చేసింది అనమాట. ఈ థ్రెడ్లోనే ఒక జరీ థ్రెడ్ అనేది యాడ్ అయ్యింది, అందుకని మీకు తెలియడం లేదు. శారీ అంతా వచ్చేసి ఇలా వస్తుంది, మంచి లైట్ వెయిట్లో. కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుందండి. సింపుల్ సూపర్గా ఉంది. అండ్ దీని బ్లౌజ్ అయినా మీరు వేర్ చేయొచ్చు, లేదంటే వేరే బ్లౌజ్తోనే పేరప్ చేసి కట్టుకోవచ్చు. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఏదైతే శారీ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వచ్చేసింది. కాకపోతే డిఫరెంట్గా డిజైన్ అనేది మారింది. ఇక్కడ బాందిని వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ అనేది వచ్చేస్తుంది, సేమ్ కలర్ కాంబినేషన్. సో అందుకోసం ఈ బ్లౌజ్ అవాయిడ్ చేసి మన దగ్గర ఉన్న మస్టర్డ్ ఎల్లో బ్రిక్ రెడ్ కలర్లోది కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. లేదు అంటే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఇలా వచ్చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి. చాలా బాగుంది కదా, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 849 ప్లస్ షిప్పింగ్ అండి. 849 ప్లస్ షిప్పింగ్ అండ్ క్వాలిటీ ఉంటుందండి ఈ శారీ. మీరు ఈజీగా ఈ వర్త్కి ఈ శారీని చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, పెట్టుబడికి కూడా పెట్టచ్చు. మంచి క్వాలిటీ ఆఫ్ ద శారీ అనమాట. దీంట్లో వచ్చేసి తక్కువ కలర్స్ వచ్చాయండి, 4 కలర్స్ వచ్చాయి. 1 కలర్ నేను ఆల్రెడీ వేర్ చేశాను. ఇది నేను వేర్ చేసింది వచ్చేసి ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్కి మనకి వైన్ కలర్ బ్లౌజ్ అనమాట, వైన్ కలర్ పళ్ళు వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తుంది వచ్చేసి ఈ కలర్ ఏం కలర్ అంటామా? ఆరెంజ్, పింకిష్ ఆరెంజా? పింకిష్ ఆరెంజ్లా వస్తుందండి. చూడమా, సేమ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందా? మీరు చూస్తుంది వచ్చేసి సేమ్ కలర్ అండి. ఈ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. 2 కలర్స్ వేరియేషన్ చేసి ఒక కలర్ని తీస్తారు కదా, అలా అనిపిస్తున్నాయి. సో మీరు చూసిన ఎగ్జాక్ట్ కలర్ వస్తుందండి ఇది. మీరు ఏదైతే కలర్ చూస్తున్నారో ఆ కలర్ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఇది మంచి పింకిష్ ఆరెంజ్ అంటారు కదా, అలా కనిపించేస్తుంది అనమాట. బాందిని ప్రింట్ అనేది బాగా తెలుస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ అదే వచ్చేస్తుంది. ఓకే అండి, మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టేయండి. ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి లాస్ట్ కలర్ అండి. ఇవి ఓన్లీ 4 కలర్సే వచ్చాయి మన దగ్గరికి. ఇది వచ్చేసి మంచి లక్స్ గ్రీన్ అండి. లక్స్ గ్రీన్కి బ్లూ అనమాట, రత్నావళి బ్లూ. ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్. చూడమా, ఎగ్జాక్ట్ కనిపిస్తుందా? మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారండి. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అది చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మీకు ఇందులో తెలుస్తున్నట్లుంది కదా, జరీ లైన్స్ షైన్ అవుతున్నాయమ్మా. ఈ కలర్లో తెలుస్తుందండి, మిగతా కలర్స్లో తెలియట్లేదు మనకి. బట్ ఇక్కడ మీరు చూస్తే బాక్స్గా షైన్ అనేది అవుతుంది. హారిజంటల్ అండ్ వర్టికల్గా 2 వైపులో ఉన్నాయన్నమాట. సో అందుకోసమే సింపుల్గా కట్టుకోవచ్చు అండి మనం. చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కూడా కట్టుకోవచ్చు మనం. అండ్ ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 849 ప్లస్ షిప్పింగ్ అండి. మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్స్ ఈ 2 నెంబర్స్లో మీరు ఏ నెంబర్స్కైనా కూడా ఆర్డర్ చేయొచ్చండి. సో మీరు